మన టాలీవుడ్ డైరెక్టర్లు ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడుతున్నారు. కానీ అసలు వీళ్ళ ఫస్ట్ మూవీ ఎలా మొదలైందో తెలుసా? ఒకప్పుడు కొద్దిపాటి బడ్జెట్ తో రిస్క్ చేసి సినిమాలు తీసిన వీళ్ళు ఇప్పుడు ఇండియా మొత్తం షేక్ చేస్తున్నారు. ఈ రోజు వీడియోలో మన టాప్ 4 డైరెక్టర్స్ మూవీస్ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసాయో, వాళ్ళ కెరియర్ ఎలా మరుపు తిరిగిందో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి గారితో స్టార్ట్ చేద్దాం. రాజమౌళి డెబ్యూ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. టీవీ సీరియల్స్ నుంచి వచ్చిన రాజమౌళి తీసిన ఫస్ట్ మూవీ ఏకంగా 18 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. అప్పుడు 18 కోట్లతో మొదలైన జక్కన్న ప్రయాణం ఇప్పుడు బాహుబలి, ట్రిపురాలతో 1000 కోట్ల బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఇక నెక్స్ట్ క్రియేటివిటీ జీనియస్ సుకుమార్ అల్లు అర్జున్ ని స్టార్ గా మార్చిన సినిమా ఆర్య. అప్పట్లో ఒక డిఫరెంట్ వన్ సైడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో సుకుమార్ ఈ సినిమాను కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తీశారు. తీరా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫీల్ మై లవ్ అంటూ ఏకంగా 30 కోట్లు కొల్లగొట్టింది. ఫస్ట్ సినిమాతోనే సుకుమార్ మార్క్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. ఇప్పుడు అదే కాంబో పుష్ప 2 తో గ్లోబల్ రేంజ్ లో రచ్చలేపుతుంది. ఇక మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ గా ఎన్నో సక్సెస్ఫుల్ హిట్స్ ఇచ్చాక తరుణ్ హీరోగా నువ్వే నువ్వే సినిమాతో ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టారు. లవ్ అండ్ ఫాదర్ ఎమోషన్ పక్కా పంచులతో రాసుకున్న ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు సాధించింది. ఈ ఫస్ట్ మూవీతోనే గురూజీ మార్క్ డైలాగ్స్ అండ్ టేకింగ్స్ కి డిస్ట్రిబ్యూటర్లు ఫిదా అయిపోయారు. చివరిగా టాలీవుడ్ లో కొత్త సునామీ తెచ్చిన సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాని సందీప్ కేవలం 4 కోట్ల నుంచి 5 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియన్ సినిమాలో ఒక కొత్త రకమైన యాంగర్ అండ్ విజువల్ ట్రెండ్ సెట్ చేసింది ఈ మూవీ. చూసారుగా, ఇప్పుడు కొద్దిపాటి బడ్జెట్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు 100 కోట్లు కొల్లగొడుతున్న మన టాలీవుడ్ డైరెక్టర్ల ఫస్ట్ మూవీ సక్సెస్ గ్రాఫ్. మరి ఈ నలుగురిలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆయన ఫస్ట్ మూవీ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.